ఆహా, ఎంత అద్భుతం! అసలు ఈ పచ్చని ప్రకృతి అందాన్ని వర్ణించటానికి నా దగ్గర మాటలు చాలటం లేదు. రెండు వైపులా ఆకాశాన్ని తాకుతున్నట్లు ఎత్తైన వృక్షాలు, వాటి మధ్యలో నుంచి సాగిపోయే ఈ సన్నని దారి. రోజువారీ జీవిత పోరాటంలో, నగరాల హోరులో అలసిపోయిన మన మనసుకి ఈ ప్రకృతి ఒడిలోకి రాగానే కొత్త ఉత్సాహం, పునర్జన్మ పొందిన భావన కలుగుతుంది. ఈ వీడియో చూస్తున్నంతసేపు మీ కనురెప్పలను మూయటానికి కూడా ఇష్టపడరు. ఎందుకంటే ఏ పొదచాటు నుండి ఏ పులి రాజితంగా నడిచి వస్తుందో, ఏ క్షణంలో ఏ అరుదైన వన్యప్రాణి మన కంట కనపడుతుందో, ఏ కొమ్మపై నుంచి ఏ వర్ణాల పక్షి ఎగిరిపోతుందనే ఆతృత మిమ్మల్ని స్క్రీన్కు కట్టిపడేస్తుంది. ఈ వీడియో చివరి వరకు ప్రతి 2 నిమిషాలకు ఒక కొత్త లోకాన్ని చూస్తారు. వైల్డ్ లైఫ్ కెమెరా లెన్స్ గుండా నేను బంధించిన ఆ దృశ్యాలు మిమ్మల్ని మంత్రముగ్ధుల్ని చేస్తాయి. ఆహా, ఆ పులి పిల్లలు అమాయకంగా ఆడుకునే ఆటలనైనా, ఆ అరుదైన పక్షుల రాగాలైనా, అడవి జంతువుల సహజమైన కొట్లాటలనైనా అలా చూస్తూ ఉండిపోవాల్సిందే తప్ప మాటల్లో చెప్పలేము. ఒకే అడవిలో ఇన్ని రకాల ప్రాణులు కలిసి బ్రతకటం నిజంగా ప్రకృతి చేసిన ఒక గొప్ప వింత. ఇక ఆలస్యం ఎందుకు, ఈ అడవి తల్లి గుండెల్లోకి ఇంకా లోతుగా వెళ్ళి అక్కడ దాగి ఉన్న ప్రతి వన్యప్రాణిని వెతికి చూద్దాం. ఈ అద్భుతమైన ప్రయాణం నచ్చితే వెంటనే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇకపై మనం చేయబోయే ప్రయాణాలన్నీ ఫుల్ అడ్వెంచరస్ యాత్రలే. అలాగే మన లాస్ట్ వీడియో అయిన పంచ కైలాసాల్లో ఒకటైన కిన్నూర్ కైలాస్ వీడియో చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, తప్పకుండా చూడండి. ఇక ఆలస్యం ఎందుకు, పదండి అడవిలోకి. మహారాష్ట్రలోని మహారాష్ట్రకే కాకుండా మొత్తం భారతదేశానికే వన్యప్రాణుల స్వర్గధామంగా నిలిచే ఒక అద్భుతమైన అరణ్యం తడోబా అంతారీ టైగర్ రిజర్వ్. వైల్డ్ లైఫ్ లవర్స్ కి, ఫోటోగ్రాఫర్లకి ఇదొక డ్రీమ్ ల్యాండ్. తడోబా అంటే గుర్తొచ్చేది ఆ అడవికి అసలైన రాజులు అయిన బెంగాల్ టైగర్స్. ఇండియాలోనే అత్యధిక పులుల సాంద్రత కలిగిన అడవుల్లో తడోబా ఒకటి. ఇక్కడ ప్రతి పొద వెనుక మలుపు దగ్గర ఒక పులి పొంచి ఉంటుంది. తన రాజసంతో అడవిని ఏలే పులుల సంచారం, వాటి గాండ్రింపులు మన గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తాయి. పులులను వాటి సొంత ఇంట్లోనే అంత దగ్గరగా చూడటం కంటే అద్భుతమైన అనుభవం ఇంకేముంటుంది. హాయ్ నా, మీకు తెలిసిందే, యాక్చువల్లీ నేను వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ని నెల్లూరు నుండి. ఈరోజు మీకు ఒక ప్రత్యేకమైన వ్యక్తిని పరిచయం చేయాలి. ఇతని పేరే జశ్వంత్. 2020 నుండి మన ఛానల్ని, మన ప్రయాణాన్ని గుండెల్లో పెట్టుకుని ఫాలో అవుతున్న ఒక సబ్స్క్రైబర్. మన నల్లమల, లంకమల, శేషాచలం అడవిలోని అనేక రహస్యమైన ప్రదేశాలను ఎక్స్ప్లోర్ చేశాం కదా. ఆ పచ్చని ప్రకృతి ఇచ్చిన స్ఫూర్తితో ఇతని జీవితమే మారిపోయింది. చదువు పూర్తి కాగానే నలుగురిలా రొటీన్ జీవితం అనే నదిలో కొట్టుకుపోవటానికి జశ్వంత్ సిద్ధపడలేదు. అందరూ నడిచిన బాటలో కాకుండా తన మనసుకు నచ్చిన దారిలో ప్రవాహానికి ఎదురీత ఈదాడు. ఒక సాధారణ ఉద్యోగం జోలికి వెళ్లకుండా అడవినే తన శ్వాసగా, తన జీవితంగా మార్చుకున్నాడు. ప్రకృతిపై, అందులోని అరుదైన వన్యప్రాణులపై ఉన్న
అపారమైన ప్రేమతో వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ నేర్చుకున్నాడు. దేశంలో ఎన్నో దట్టమైన జంగిల్ సఫారీలకు తిరిగాడు. ఒక నేచరిస్ట్గా, గైడ్గా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. గతంలో ఎన్నోసార్లు నల్లమల ఎక్స్ప్లోరింగ్కు మనతో రావాలని ప్రయత్నించినా కుదరలేదు. కానీ ఈరోజు కాలం కలిసి వచ్చింది. తడబా సఫారీలో ఈ అద్భుతమైన వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్తో కలిసి ప్రయాణించే అవకాశం మనకు లభించింది. ఈ అడవి తల్లి ఒడిలో మనకు కనిపించే ప్రతి అరుదైన జంతువు గురించి, రంగుల పక్షుల ప్రపంచం గురించి జశ్వంత్ అనుభవం ద్వారా అడిగి తెలుసుకుందాం. గ్రే హెరాన్ అంటారు. హెరాన్స్లో హెరాన్స్ అనేవి కొంగల్లో కొన్ని స్పీషీస్. అందులో పర్పుల్ హెరాన్ ఉంటుంది, గ్రే హెరాన్ ఉంటుంది, పాండ్ హెరాన్ ఉంటుంది. అంతేకాదు తన కెమెరా లెన్స్ గుండా ఆ ప్రకృతి అందాలను బంధించే ప్రయత్నం చేద్దాం. తన ఆశయాన్నే వృత్తిగా మలుచుకొని తెగించి ముందడుగు వేసిన జశ్వంత్ లాంటి యంగ్ టాలెంట్ను ప్రోత్సహించడం మన బాధ్యత. మనందరం ప్రకృతి ప్రేమికులం కాబట్టి మీ అందరి సపోర్ట్, ఆశీస్సులు ఈ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్కి ఖచ్చితంగా ఉంటాయని నమ్ముతున్నాను. ఇక ఆలస్యం ఎందుకు, ప్రతి 2 నిమిషాలకు ఒక వన్యప్రాణి పలకరించే ఈ దట్టమైన పచ్చటి అడవి గుండెల్లోకి అడుగు పెడదాం రండి. తడబా పెంచు, లేకపోతే మనకి సౌత్ లో మనకి దగ్గరగా కర్ణాటక ఉంది. అక్కడ కూడా ఒక 2 నేషనల్ పార్క్స్ ఉంటాయి. అవి కూడా అంటే టైగర్ డెన్సిటీ చాలా ఉంటుంది, ఫారెస్ట్ కూడా బాగుంటుంది. సో ఇక్కడ మనకి దగ్గరలో ఉన్న పార్క్స్ లో ఆర్గనైజ్ చేద్దామని చూస్తున్నాను. మేబీ ఇంకా 1-2 months లో స్టార్ట్ చేస్తాను, 1 month లో అలాగా. నల్లమల అనేది ఒక హ్యాబిటేట్, మన తడోబా అనేది ఒక హ్యాబిటేట్. ప్రతి స్టేట్ లో ఒక డిఫరెంట్ హ్యాబిటేట్ ఆఫ్ ఫారెస్ట్ ఉంటుంది. సో ఒక్కొక్కటి ఒక్కో రకం, ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ మన దగ్గరతో పోలిస్తే. మన ఈస్టర్న్ ఘాట్స్ అంటారు, అవి కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి, కాకపోతే ఓపెన్ ఫారెస్ట్ అవి. హబ్స్ ఎక్కువగా ఉంటాయి, షబ్స్ ఎక్కువగా ఉంటాయి. ఈ సఫారీ టికెట్స్ ని ఆన్లైన్ లో రిజిస్టర్ చేసుకుని ఈ కౌంటర్ వద్ద టికెట్ తీసుకుని మనకు అలాట్ చేసిన సఫారీ వెహికల్ ఎక్కాలి. ఫ్రెండ్స్, ఈ సఫారీకి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్, అంటే ఎంత కాస్ట్ అవుతుంది, ఇక్కడికి ఎలా చేరుకోవాలి మొదలగు విషయాలన్నీ వీడియో చివరిలో వివరిస్తాను. సఫారీలోకి ఎంటర్ అవుతున్నామా, టికెట్ తీసేసుకున్నాం. చూసారా, మనకి వాటర్ బాటిల్ ఇస్తాడు, కాంప్లిమెంటరీ వాటర్ బాటిల్. ఇది చాలా బాగుందన్నమాట. 5244 మన వెహికల్ నెంబర్. గేట్లోకి ఎంటర్ అయ్యామా. కేవలం పులులే కాదు, తడోబా అంటే వన్యప్రాణుల ఒక నిధి. వేగంగా పరిగెత్తే చిరుతపులులు, అందమైన నల్ల చిరుత, అడవి దున్నలు, మచ్చల దుప్పులు, రకరకాల అరుదైన పక్షులు, ఇవన్నీ ఈ అడవికి ప్రాణం పోస్తాయి. సర్రున సాగిపోయే ఈ సఫారీ వాహనంలో మీ సీట్ బెల్ట్ బిగించుకోండి. లెట్స్ స్టార్ట్ ది అడ్వెంచర్. మరి ఇప్పుడే బయలుదేరుతుంది అనమాట. ఈ వీడియోలో మనకి ఎన్ని టైగర్స్ కనిపిస్తాయో, ఎన్ని వైల్డ్ యానిమల్స్ కనిపిస్తాయో చూద్దామా. చూడండి ఎంత ప్లెజెంట్గా ఉందో క్లైమేట్. అయితే ఇది ఇప్పుడు మన వీడియోస్లో మీరు చాలా ఫారెస్ట్లు చూస్తుంటారు. అంటే మన సైడ్ శేషాచలము కానీ, అలాగే లంకమల సైడ్ కానీ, నల్లమల కానీ, అలాగే ఛత్తీస్గఢ్ కానీ ఇది కొంచెం తడబా అనేది కొంచెం డిఫరెంట్గా ఉందన్నమాట. అంటే చాలా ప్లెజెంట్గా ఉంది. ఎత్తైన చెట్లు ఉన్నాయి, పచ్చని చెట్లు, గ్రాస్ ఉంది కింద, చాలా అద్భుతంగా ఉంది. ఇదేంటంటే ఈ యానిమల్స్ తిరుగుతాకి అనువుగా ఉందన్నమాట. మన సైడ్ కొండలు ఉంటాయి కదా, ఇక్కడ అలాంటి కొండలు ఏమి ఉంది, అంతా ప్లెయిన్ దారే. చూసారా, ఇలా డివైడ్ అయిపోతూ ఉంటాయి, అన్ని దారులే ఉంటాయి అన్నమాట. గతుకుల బాటల్లో ఓపెన్ జంగ్లీ జీప్లో వెళుతుంటే ఇంజిన్ సౌండ్ మధ్య అడవికి ఉన్న నిశ్శబ్దం, ఏ క్షణంలో ఏ మృగం ఎదురుస్తుందోననే ఆ ఉత్కంఠ, అబ్బో ఆ సఫారీ ఎక్స్పీరియన్స్ అనుభవిస్తే గాని తెలుస్తుంది. ఈ రోజు మనం చేయబోయే తడోబా జంగిల్ సఫారీ ప్రయాణంలో అలాంటి ఎన్నో అద్భుతమైన దృశ్యాలను మన కెమెరాలో బంధించాం. మన కళ్ళ ముందే పులులు సంచరించిన ఆ అద్భుత క్షణాలను ఇప్పుడు మీరు చూడబోతున్నారు. ఇక్కడ ఎలా ఉంటుందంటే, ఈ సఫారీ చేసేవారికి ఎక్కడన్నా పులి కనిపిస్తే నిమిషాల్లో ఆ విషయం అందరికీ తెలిసిపోతుంది. ఇక ఆ చుట్టుపక్కల ఉన్న వెహికల్స్ అన్నీ వచ్చేస్తాయి. మేము అలా బయలుదేరామో లేదో మా గైడ్కి పులి ఉన్న ప్రదేశం గురించి ఇన్ఫర్మేషన్ వచ్చేసింది. అన్నట్లు మీకు చెప్పడం మర్చిపోయాను, ఇక్కడ ఒక సఫారీ జీప్లో 6 వెళ్ళవచ్చు. ఆన్లైన్లోనే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. కాబట్టి మనతో పాటు మనం మన ఫ్రెండ్స్తోనే వెళ్ళగలం. 4 గంటలు సాగే ఈ జంగిల్ సఫారీలో మనతో పాటు ఒక అనుభవజ్ఞుడైన గైడ్ వస్తారు. ఈయన ఈ అడవిలో కనిపించే ప్రతి జంతువు గురించి, ప్రతి పక్షి గురించి
క్లుప్తంగా వివరిస్తారు. ఇక్కడ నుంచి ఉంది ब्रांचेस येते मन लागला इथूनही येत होते शेक అవుతుంది షేక్ ఇద్దరు దాలో ఓకే లేకపోతే దీన్నే పట్టుకున్నాం షేక్ అవ్వకుండా. देखिए मधु होंगी निपल वाइट वन मिनट आई మధు అంట దాని పేరు. పేర్లు టక్టాకి చెప్తున్నారు. చూసిందా? బయలుదేరి జస్ట్ 5 minutes బయలుదేరడానికి అద్భుతమైన టైగర్ కనిపించింది. యాక్చువల్గా దీని చూడటానికి ఇక్కడికి వచ్చాము. చాలామందికి ఏంటంటే కొన్ని రోజులు కనిపించి ఉంటారు కాబట్టి తడవబాలు అయితే ఖచ్చితంగా కనిపిస్తాయి. కానీ మనం చాలా థ్రిల్గా అనిపించింది మొదటిసారి, అంటే బయలుదేరిన వెంటనే చూసాం కాబట్టి చాలా ఎక్సైట్ అనిపించింది. కాబట్టి కాకపోతే మనం ఈ జంగిల్ సఫరీలో వైల్డ్ యానిమల్స్ దగ్గర గట్టిగా సౌండ్ చేయకూడదు కాబట్టి సైలెంట్గా ఉన్నాము. అక్కడికి చాలా స్లోగా మాట్లాడాను. ఇక్కడ ఏంటంటే అడుగడుగున మనకి ప్రతి చోట అంటే ప్రతి నిమిషం ఒక జంతువు కనిపిస్తుంది. ఈ జంతువు చూసి ఇంకా ముందుకెళ్ళిపోతున్నాము మనము. అంటే ఈ టైగర్ని చూసి మనం ఇంకా ముందుకెళ్తున్నాము. మన జర్నీలో మళ్ళీ నెక్స్ట్ ఏం కనిపిస్తాయో చూద్దాం. ఈ వీడియో మొత్తం ఇలాగే ఉంటుంది. ప్రతి చోట మనం ఏదో ఒక జంతువుని చూస్తూనే ఉంటాం కాబట్టి దయచేసి స్కిప్ చేయొద్దు. ఇటు చూడు, ఇక్కడ చూడు. ఆహా, లైవ్లో చూస్తున్నా ఫస్ట్ సార్. ఇది నల్లమల్లకి ఒకటి వచ్చిందని గోల్ చేశారు దీన్నే. बच्चा भी है छोटा छोटा है? हाँ बच्चा वो सामने वो భలే ఉండే లేదు కలర్, కాళ్ళు వైట్గా పైన. చూస్తున్నారు ఫ్రెండ్స్, దీన్నే ఇండియన్ గార్ అంటారు. అతి పెద్ద లేదా బైసన్ కూడా అని కొందరు అంటారు. దీని గురించే కదా ఈ మధ్య మనకి నల్లమల అడవిలో ఒకటి కనిపించిందని అన్ని టీవీ ఛానల్లో పేపర్లో కొన్ని రోజులు వాయించి పడేశారు. ఇదే ఆ ఇండియన్ గార్. చూసారా ఎంత అద్భుతంగా ఉన్నాయో, పెద్ద గుంపు కనిపిస్తుంది. చూసారా ఈ తడబలో ఈ ఇండియన్ గార్లు అయితే చాలా కనిపిస్తుంది మనకి, అడుగడుగునే కనిపిస్తూ ఉంటాయి. మనం ఈ వీడియో ముందు కూడా అంటే ఇంకా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత కూడా ఇలాంటివి చాలా చూడబోతున్నాం. బా ఎంత షార్ప్గా ఉన్నాయి కొమ్ములు, ఎంత షార్ప్గా ఉన్నాయి. ఇది పెద్దదే. ఇటు వస్తుంది. మనం ఫస్ట్ టైం చూస్తాం. నేను మన సైడ్ ఉండవు చూడండి, మీకు వెళ్ళిపోతున్నాయి. అవి 300 నుంచి ఒక 700 కేజీల దాకా పెరుగుతాయి. చూశారు కదా ఎంత అద్భుతంగా ఉండేయో ఇండియన్ గౌర్ గుంపు. ఇంకా ముందు ముందు మనం చాలా చూడబోతున్నాం. చూసారా అడవి ఎంత బాగుందో, చాలా అద్భుతంగా ఉంది కదా. ఆ
జంతువుల మాట చూడటం ఎలా ఉన్నా కానీ ఈ అడవిలో జర్నీ మాత్రం ఒక అద్భుతమైన అనుభూతి మిగులుస్తుంది అనడంలో సందేహం లేదు. నిజంగా అంత అద్భుతంగా ఉందన్నమాట. ఎందుకంటే ఓపెన్ టాప్ జీప్లో నుంచి నుంచుని ఇవన్నీ పైనుంచి చూడటం చాలా థ్రిల్గా ఉందన్నమాట. మనం ఇంకా ముందుకు వెళ్తున్నాం. ఏంటంటే ఈ అడవిని, ఇక్కడున్న జంతువుల్ని, అంటే చాలా దూరంగా ఉంటాయి కదా జంతువులు, వాటిని ఈ వైల్డ్ లైఫ్ కెమెరాలను చూడటం చాలా అద్భుతంగా ఉందన్నమాట. చాలా దగ్గరకు కనిపిస్తుంది. నాకైతే కొంచెం కొత్తగా డిఫరెంట్గా అనిపిస్తుంది ఇది. ఎందుకంటే మనం డిస్కవరీ ఛానల్ చూసేవాళ్ళం కదా చిన్నప్పుడు వైల్డ్ యానిమల్స్ని. నేను అప్పుడు అనుకునేవాడిని, ఏంటి అసలు ఎంత క్వాలిటీగా అంత జంతువులు ఎలా చూడగలరు అని చాలా ఆశ్చర్యవేస్తుంది. కానీ ఈ కెమెరాతో చూస్తే కానీ అర్థం కాలేదు. మీరు కూడా చూడండి, ఎందుకంటే ఇక ముందు వీడియోలన్నీ నేను ఇదే కెమెరాతో తీసి మీకు చూపిస్తాను. మీరు కూడా ఎంజాయ్ చేయండి చూసి. ఈ ఇండియన్ గౌర్ శారీరక నిర్మాణంలో ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. అది ఏంటంటే, చూడటానికి ఇది మనకు చూసారా ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ముదురు గోధుమ రంగులో ఉన్న కాళ్ళు కింద భాగం మాత్రం తెల్లగా ఉంటుంది కదా, చూడండి. అందుకే వీటిని సరదాగా వైట్ సాక్స్ వేసుకున్న జంతువులు అని కూడా అంటారు. ఈ ఇండియన్ గౌర్ చూశారు కదా, ఎప్పుడూ తినటం వల్లేమో చాలా బలంగా ఉంటుంది. కాకపోతే ఇవి అంతే శాంత స్వభావం కలవి. కానీ వీటి జోలికి పులి వచ్చినా సరే తన పొదనైన కొమ్ములతో దాడి చేసి ప్రాణాలు తీసే వరకు వదిలిపెట్టవు. అదనమాట ఈ ఇండియన్ గౌరుకున్న పవర్. ప్రకృతి ప్రసాదించిన ఈ అద్భుతమైన జంతువు ప్రస్తుతం అంతరించిపోతున్న జాతుల జాబితాలో ఉన్నాయి. వీటిని కాపాడుకోవటం మన బాధ్యతే కదా. అందువల్లనే మన నల్లమల్లలో కూడా వీటిని పెంచే కార్యక్రమం చేస్తున్నారు. మనోడు వెళ్ళదా అన్నమాట. అంటే వాటికి పని చేస్తారు. ఇవి చాలా ఫాస్ట్గా ఉంటాయి, కానీ ఇది కొంచెం స్లోగానే ఉంది. ఎందుకంటే అలవాటు అయ్యారు కానీ మామూలుగా అయితే రాకెట్ వెళ్ళిపోతాయి. అది భయ తోడా తోడా ఓకే బాయ్. పెట్రోల్ అక్కడ వెళ్ళిపోతాయి. పౌల్స్ అంటే మామూలుగా పీకాక్ అంటే కోడి హెన్ అనమాట. పీకాక్ అంటే మేల్, మేల్ దాన్ని పీకాక్ అంటారు, ఫీమేల్ ని పీ హెన్ అంటారు. రెండింటిని కలిపి పీ ఫౌల్ అంటారు. ఓకే. చాలా ఇక్కడ చాలా కనిపిస్తున్నాయి. ఇక్కడ ఇన్ని జంతువులు, ఇన్ని పక్షులు, చాలా రకాల. అంటే ఒక్క ఫారెస్ట్లో ఎన్ని ఉంటాయా? ట్రై చేయండి. కనిపిస్తుందా? అన్నీ ఇది ఉంది కాబట్టి అన్నీ తీయగలుగుతున్నావు. నువ్వు లేకపోతే ఏం కనిపించాయి కదా నాకు.
నాకు దగ్గర వెళ్తే సూపర్ ఉంటుంది. ఉండండి ఉండండి ప్లీజ్ ప్లీజ్. అబ్బా అబ్బా ఇంటికి వెళ్తలేదు. ఓకే ఓకే ఇవి పెద్దగా జడవట్లేదు. అదిగో 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 ఇక్కడే ఉండే. మనం మాట్లాడుతున్నాం మళ్ళీ కనిపించినాయి. కానీ ఇక్కడ వైల్డ్ లైఫ్ చాలా ఉంది. మన సైడ్ ఇన్ని ఉండవు కదా. అవును, యాక్చువల్గా ఇప్పుడు చాలా తక్కువ మనకు కనిపించే డీస్ కానీ చాలా తక్కువ, ఇంకా చాలా ఎక్కువ కనపడాలి. ఓకే వర్షాకాలం కాబట్టి మామూలుగా ఉంది. కొద్దిగా వింటర్ స్టార్ట్ అయితే బయటకు వస్తాయి. ఓకే వెచ్చదనం కోసం వింటర్ సీజనా? వింటర్ సీజన్. ఈ జీప్ డ్రైవరు ఈ గైడు మన 4 నిమిషాలు అస్సలు గ్యాప్ ఉంచారనమాట. తిప్పుతూ ఉంటారు. వీళ్ళకి తెలుసు ఎక్కడ ఏ జంతువు ఉంది అంటే. ఈ 4 గంటలు మొత్తం అటు ఇటు తిప్పుతూనే ఉంటారు అన్నమాట. ఇక మనం కెమెరా పట్టుకుని రెడీగా ఉండాలి ఇప్పుడు ఆ జంతువులను చూడటానికి అనమాట. అస్సలు గ్యాప్ ఇచ్చారు. మళ్ళీ ఒక రౌండ్ ఇటే వేయాల్సిందే. శంభు కనిపించాలంటే. దీంట్లోనే ఉందంటున్నారేంటి? దాంట్లోనే ఉంది. అది కూడా దాంట్లో లేదు. ఫ్రెండ్స్ చూసారా వీళ్ళు ఎందుకుని అలా ఉంగని ఆ పొదల్లోకి చూస్తున్నారు. ఆ పొదల్లో నుంచి పులి దారి అనమాట. ఆ పొదల్లో పడుకుంటుంది. ఆ ఎండ టైంలో దాని కింద పడుకుంటుంది. కాబట్టి వాళ్ళు ఉంగుని ఎతుకుతున్నారు అన్నమాట. అంటే ఎలా ఉంటుందంటే ఇక్కడ ఈ సఫారీ వ్యాన్లు ఎక్కడ పొద కనిపిస్తే అక్కడ ఆపుతారు. అవన్నీ చూస్తూ ఉంటారు అన్నమాట. నాకు టెన్షన్గా ఉంది. ఎందుకంటే డైరెక్ట్ పులి బయటకు వస్తే మాత్రం వాళ్ళు దగ్గరగానే ఉన్నారు. ఇది చాలా క్రేజీగా ఉందన్నమాట చూస్తానికి కూడా. అయితే ఈ తడవలో ఈ సఫారీ వాళ్ళు అదేవిధంగా గైడ్ మాత్రం పులిని మాత్రం అద్భుతంగా చూపిస్తున్నారు. ఈ సఫారీకి వస్తే ఖచ్చితంగా 100% పులి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ పులి ఒకళ్ళకి కనిపిస్తే అందరూ ఆ ప్లేస్కి వచ్చేస్తున్నారు. అద్భుతం, మళ్ళీ ఇంకో పులి కనిపించింది. ఎంత అద్భుతంగా ఉందో చూడండి. మా గైడ్ ఏంటంటే తిప్పి మళ్ళీ ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి ఈ ప్లేస్కి తీసుకొచ్చాడు. యాక్చువల్గా మేము వేరే ఏరియాకి వెళ్ళాలి, పార్ట్స్ ఉన్న ఏరియాకి. కానీ పులి ఉందని ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చాడు. ఈ పొదల్లో ఇప్పుడు వరకు వెళ్తుంది కదా, పక్క పొదలోనే ఉందన్నమాట. మళ్ళీ చూడండి అన్ని వెహికల్స్ జస్ట్ ఒక 1 minute ఫుల్గా వచ్చేస్తాయి. ఏమంటున్నా అంటే జస్ట్ ఒక 10 minutes ఇక్కడ చూసి మళ్ళీ వెళ్ళిపోదాం అని చెప్తున్నాం. మరి ఏం చెప్తాడో చూద్దాం. చూడండి ఇక్కడ పులులు కూడా ఎంత బాగా కనిపిస్తున్నాయో. అదే ఓకే చూడండి ఎంత దగ్గరగా చూస్తున్నాము. చాలా అద్భుతంగా ఉంది అది.
సర్పెంటే కదా పాండ్స్ కదా ఓకే దారులు మొత్తం చూపెడతాడు, ఫారెస్ట్ మొత్తం చూపుతాడు, అక్కడక్కడ కూడా తిరుగుతాడు. నియర్లీ 40 minutes నుంచి మేము ఒకే చోట ఉన్నాం అనమాట, ఆ టైగర్ చూస్తాకే. బాగుందా? ఇక్కడ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు వెహికల్ ఏదన్నా ముందెళ్ళింది అనుకోండి, ఇక్కడ టైగర్ కనిపిస్తే అందరికీ ఇన్ఫామ్ చేస్తున్నారు, ఇంకా అన్ని వ్యాన్లు జిప్సీలు అక్కడికి వెళ్ళిపోతున్నాయి అనమాట. ఇప్పుడు వరకు ఒక వ్యాన్ ఉంది కదా, వాళ్ళు ఆల్రెడీ చెప్పాను కదా, ఇంకో టైగర్ శంభు అంట దాని పేరు, దాన్ని చెక్ చేస్తాకి వెళ్ళారు. ఇన్ కేస్ అది కనిపిస్తే మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది అనమాట, అప్పుడు మనం దాన్ని కూడా చూస్తాకి వెళ్తాం. బాగుంది, బాగా చూస్తున్నారు, చాలా పేషెన్స్గా. ఇక్కడ తడబాలో ఉన్న ఇంకా వీళ్ళందరూ గైడ్స్ మంచి సపోర్టివ్గా ఉన్నారన్నమాట. అందుట్లో నాతో పాటు లక్కీగా మన జశ్వంత్ ఉన్నాడు. తిను ఆల్రెడీ నేచరిస్ట్, వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్, ఆల్రెడీ వీటిలో వర్క్ చేశాడు కాబట్టి ఇలాంటి సఫారీలో మనోడు ఈజీగా చెప్తున్నాడు అన్నమాట, అన్నీ అర్థమయ్యేటట్టు. చూడండి, అదిగోండి ఇంకో పులి చూడండి, ఎంత పెద్దదో, ఎంత బాగుందో. దానికోసమే జనాలు ఎగిరి చూస్తున్నారు. చూడండి, అద్భుతం. ఇక్కడ అన్ని పుల్లే అనమాట, ఎన్ని ఉన్నాయో చూడండి, అద్భుతం అనమాట. ఇదేంటంటే వేరే సైడ్కి నడుస్తుంది. ఇప్పుడు మా డ్రైవర్ని అడుగుతాం, ఆ సైడ్కి తీసుకెళ్ళాలని చూద్దాం. వావ్, లెగిసింది. That side. We're going that side. That's really good. We're going to that side. Come on, let's move. గైడ్ ఫుల్ యాక్టివ్గానే ఉన్నాడు. క్యూరియాసిటీ కదా, ఏం చూస్తున్నాడు. లోపల పొదలోకి చూస్తున్నా, అలా బయటికి రావాలి. వస్తాయి, అడిగేం భయం ఉండదు. బయటికి రాలేదు, లోపలే ఉంది. అడు కనిపించిందండి. వాళ్ళు అటు వస్తున్నారంటే వెయిట్ కరో భయ్యా, మంచి పొజిషన్ పెట్టుకోండి.
మాడు నిజం మాడు ఎక్కడికి వచ్చినట్టుంది. హడావిడి మామూలుగా లేదు ఇక్కడ. అటు అటు కనిపిస్తుందా? దిస్ సైడ్ రన్నింగ్ చేస్తుంది ఇంకా మామూలుగా లేదు హడావిడి ఇక్కడ. సంభాల్కి సార్ పడుకోండి బాయ్ బాయ్. ఓకే ఓకే తోడా తోడా బస్ భయ బస్ 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 బస్. మొత్తానికి వాళ్ళు బాగా చూసుంటారు కదా దిగేటప్పుడు. పరాలా దిగేటప్పుడు చూసుకుంటారు. వాటర్లో ఉండేది ఇక క్లియర్ 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 సూపర్. अच्छा बच्चे भी छोटे बच्चे हैं इनको मधुमक्खी कप से छोटे बच्चे ये अंदर में बैम्बू में एक निकला था बोलते और अंदर चला गया. అక్కడ ఉన్నాయి 3 పిల్లలు కాబట్టి ఏంటంటే చుట్టుపక్కలే తిరుగుతున్నారు. ఇంకోటి వీక్ అది వస్తాం చూడు తాడిది ఇప్పుడు ఒకే కాకుండా पेड़ पे चढ़ा के ताकत में ना
ఎక్కువైంది అది. ఓకే ఓకే ये इधर नेक्स्ट है ना యా యా ఓకే 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 ఏంటిది అది నెక్స్ట్ बच्चे होंगे बच्चे उसके ओके ऊपर से देखो అంత అంత దగ్గర బ్లాక్ నేప్డ్ మొనార్క్ అని ఒక బర్డ్ ఉంది. ఆ బర్డ్ నెక్స్ట్ ఏంటి బ్లాక్ నెక్ మోనార్క్ బ్లాక్ నేప్డ్ నాప్డ్ మొనార్క్ బ్లాక్ నెక్ ఓకే ఓకే దాని పిల్లలు భలే ఉండే రెండా సూపర్ ఉండే. మనకి దీంతో ఫోకస్ అవ్వట్లేదు, చాలా దగ్గరగా ఉండేది. అవుదు అది దగ్గరగా ఉండి భలే ఉండే అవి. అది ఎంత ఉంటుందో చిన్నగా ఉంటుందా? అది కొద్దిగా చిన్న బర్డ్ అని. ఒక్క నిమిషానికి రాను, కొద్దిగా దూరం వెళ్ళి తీస్తా, ట్రై చేస్తా. అది ఒకసారి ఏదో చూపిస్తున్నాడు నాన్నడు. ఇక్కడ ఏదో కనిపిస్తుంది. క్యా చల్తే और आज में वो लगा के चलते. అది ఊరికనే భూమి మీద పుట్టేయటం అంటే పుట్టేయటం కాదు, వాటి కంట్రోల్ చేయటం కూడా మరి మామూలు విషయం కాదు, నేచర్. కానీ కంట్రోల్ లేనిది ఒకటే ఒకటి ఉంది, హ్యూమన్. మనకి ఏ కంట్రోల్ విచ్చలవిడిగా జనాలు. ఇప్పుడు ఒక జంతువు ఉందంటే దానికి జంతువుకు ఉన్నంత అవగాహన అది హ్యూమన్స్ లేదు. ఒక జంతువు ఉందంటే దాని జనాభా కంట్రోలింగ్ ఉంటుంది, కానీ మనిషికి కంట్రోలింగ్ లేదు. ఇంకోటి ఒక జంతువు ఉందంటే అది నేచర్కే మంచిది తప్ప నేచర్ని పాడితే మనవాడు దేనికి ఉపయోగపడదు. హ్యూమన్స్కి ప్రాబ్లము, జంతువులకి ప్రాబ్లం, అడవులకి ప్రాబ్లం. అంతే. హ్యూమన్స్ పెరిగితే ప్రపంచానికే ప్రమాదం. ఇప్పుడు అది ఎదుర్కొంటున్నాం. అందుకే ఓల్స్ సాంబార్ డీర్ మనం నీలగాయ అని కూడా ఉంటామా? కాదమ్మా, సాంబార్ డిష్ అనేవి ఒక మనకి 300 నుంచి 150 నుంచి 300 kgs వరకు కూడా పెరుగుతాయి. 300 kgs పెరుగుతాయా? చాలా ఆల్మోస్ట్ టైగర్తో ఈక్వల్గా ఉంటుంది. కొన్ని సాంబార్ డిష్ మేలు ఉంటాయి కదా, మేల్కి కొమ్ములు ఉంటాయి. అవునవును, ఒక 4-5 అంగుళాలు పెద్దవే ఉంటాయి. మనకి జింకలకి ఎలాగైతే పెద్ద పొడుగు కొమ్ములు ఉంటాయో అంతంతగా ఉంటాయి. అలాంటి సాంబార్ డిని కూడా టైగరు దానంత బరువు ఉండేదాన్ని కూడా లాక్కొని వెళ్తుంది. దాని అంత పవర్ ఉంటుంది దాని జాకి, టైగర్కి. టైగర్కి ఇష్టమైన ఫుడ్ సాంబార్ డి చాలా ఇష్టం. తింటే 10 రోజులు తింటుంది అది, మెల్లిమెల్లిగా తర్వాత 1 week to 10 days. దానికి ఎంత స్మెల్ వస్తే అంత బాగుంటుంది అంటే వెళ్ళిపోయి. దేంట్లో జూమ్ ఎక్కడికి వెళ్ళాలి? ఇదే బాయ్ బాయ్. ఇది ఎలా చూస్తుంది చూడు, బాయ్ బాయ్. చెవులు భలే ఉండే అటు. ఓ ఇక్కడ ఒకటి ఉంది, బాయ్ బాయ్.
చెవులు చాలా విశాలంగా ఉన్నాయి అవి వెడల్పుగా విశాల గౌర్ లాదన్న లైటింగ్ తక్కువ చెట్లలో ఉన్నాయి కదా. చూసావు భయ గౌర్ ఇండియన్ గౌర్ తింటానే వస్తున్నాయి, ఎప్పుడు తింటానే ఉంటాయి. ఎర్రనా అవి మన లేకుండా తింటాను. టైగర్ చూడు అంటే ఒకసారి వేటాడుద్ది 10 రోజులు పడుకుంటుంది. కాకపోతే దాన్ని బలమైన ఆహారం ఇది ఎంత తిన్నా చాలా రకాల పక్షులు చూడొచ్చు ఇక్కడ. ఓపెన్ బిల్ షాప్స్, ఈగ్రేట్స్ ఉంటాయి, కార్మోరాన్స్ ఉన్నాయి. ఎక్కడి నుంచి ఎలా ఉంటుంది ఇక్కడ ట్రై చేద్దామా భయ్ ఎగ్ బార్ అక్కడ సూపర్. చాలా ఉన్నాయి అక్కడ, చాలా ఉన్నాయి. అవి తీస్తాం. ఇక్కడి నుంచి లాగుతున్నావా? సరిపోతా? సరిపోతుంది, బాగా వస్తుంది. ఫిషింగ్ చేస్తున్నాయి. ఓపెన్ బిల్ స్టార్క్ అంటారు. వాటి మూతి మధ్యలో ఓపెన్గా ఉంటుంది, బీక్ మధ్యలో షెల్స్ ఇవన్నీ తినడానికి ఈజీగా ఉంటుంది. అలా మాట్లాడతాం. ఇంకా కొంచెం ఒకదాన్ని ఏం చేసావా? ఓకే. గ్రే హెరాన్ అంటారు. హెరాన్స్లో హెరాన్స్ అనేవి కొంగల్లో కొన్ని స్పీషీస్. అందులో పర్పుల్ హెరాన్ ఉంటుంది, గ్రే హెరాన్ ఉంటుంది, పాండ్ హెరాన్ ఉంటుంది. మన దగ్గర మన ఆంధ్రప్రదేశ్లో మోస్ట్ కామన్గా కనిపించేది పర్పుల్ హెరాన్ కనిపిస్తుంది. సైజ్ చాలా పెద్దగా ఉంటుంది. అలాగే పాండ్ హెరాన్ అనేటివి చాలా వరకు పొలాలు ఉంటాయి కదా, పొలాలు, లేక్స్ కానీ, రివర్స్ కానీ, చిన్న చిన్న పాండ్స్ కానీ, ఎక్కడ వాటర్ ఉంటే అక్కడ వాలిపోతే పురుగులు అవి తింటూ ఉంటాయి. పాండ్ హెరాన్ అనేది. పాండ్ హెరాన్ మనకు చాలా కామన్గా కనిపిస్తాయి. ఇందాక చూసిన రెడ్ నేప్డ్ ఐపీస్ పైన రెడ్ కలర్ లో ఉంటుంది, ముక్కు సూదిగా ఉంటుంది. అది కూడా ఒక రకమైన స్టార్క్ ఫ్యామిలీ. దానికన్నా ముందు చూసింది ఏషియన్ బిల్ స్టార్క్స్. అది షెల్స్ తినడానికి ఈజీగా ఉంటుంది. దాని బీక్ లో మధ్యలో ఓపెనింగ్ ఒకటి వచ్చి ఉంటుంది. దానివల్ల షెల్స్ సాల్వ్ చేయడానికి పగలగొడతాయి. స్నేల్స్ తినడానికి ఈజీగా ఉంటుంది. అందుకే ఆ పేరు వచ్చింది కూడా వాటికి. ఓపెన్ బిల్ అంటారు. ముక్కుతో పగలగొడతాయా? గట్టిగా పగలగొడతాయి, లోపలికి వెళ్ళిపోతాయి కూడా ఈజీగా. ఇప్పుడు ఇలా ఉంటే వెళ్ళలేవు కదా, సో దానికి అవి స్నేల్స్ కూడా తినేస్తాయి. పగలగొడతాయి, మింగేస్తాయి. పగలగొట్టే భయ్యా భయ్యా ఏక్ బార్ భయ్యా కడ మూడు ఉన్నాయి. వెళ్ళిపోతున్నాయి తీయాలి. వీడియో కావాలి నాకు. అది ఇది మనం తీయాలి. దీన్ని మనకి 30 సెకండ్స్ అలా కాదు. అవి లోపలికి వెళ్ళినాయి. పిల్లలు ఇంకా ఏమన్నా దీనిలాగే ఉన్నాయి. ఇటు వస్తున్నాయి ఇలాగే. టైగర్ అక్కడ అలా లోపల కూర్చుంటే మనకి అట్లా తెలిపేది. అలా నడవాలంటే రోడ్డు మీద నడిస్తే ఎక్కువ అయ్యి రావాలంటే ఇక్కడ కొంచెం క్రాస్ అయ్యే టైంలో.
ఈ మూలకి వచ్చాము. వావ్, ఇక్కడ ఇవి బాగుండే లోటస్. అబ్బా ఎన్నుండి ఇప్పుడు మొత్తం లోటస్. పికప్ పికప్ ఇతర ముందు పికప్. అదేంటి కలర్గా ఉంది, చూపిస్తారు అన్న దాన్ని. ఏది ఎక్కడ? అవేంటి? అవి డక్స్ అన్న, తీసాను చూడు. అవునా? వావ్. డక్స్లో ఒక రకం లెస్సర్ విజిలింగ్ డక్ అంటారు. భలే ఉంది. ఓకే, ఇది ఇక్కడ మెడ పెట్టి ఉంది, దాన్ని తీసారా? అదే 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 ఇదేగా. అదే దీన్ని డాటర్ అంటారు, ఓరియంటల్ డాటర్ అంటారు. మెడ కంప్లీట్గా బెండ్ చేసేసి ఫిషింగ్ చేస్తుంది. ముక్కు భలే ఉంది. అదే అది దాని స్పెషాలిటీ, కంప్లీట్గా బెండ్ చేసేయగలదు. అది కాబట్టి వస్తుందా? చూడండి ఫస్ట్లో ఇక్కడ జంతువులు ఎన్ని రకాలుగా ఉండేయో, అంటే ఎన్ని ఉండేవో జంతువులు, పక్షులు కూడా వాటికన్నా ఎక్కువే ఉండేవి. ఇంకా అద్భుతంగా ఉండేవి అని చెప్పాలి. ఈ పక్షులే మనకి డైరెక్ట్ కళ్ళతో చూస్తే చాలా దూరంగా కనిపించవచ్చు, కానీ ఈ వైల్డ్ లైఫ్ కెమెరా ఉండటం వల్ల మనం ఇంకా అద్భుతంగా చూడగలుగుతున్నాం. నిజంగా జశ్వంత్ నా పక్కన లేకపోతే కనుక నేను ఈ అద్భుతాన్ని మిస్ అయ్యేవాడిని. జస్ట్ మామూలుగా చూడగలిగేవాడిని, కానీ ఇంత అద్భుతంగా చూడలేం కదా. చూడండి, రంగురంగుల ఒకదాన్ని మించి ఒకటి అందమైన పక్షులు అన్నమాట. మేము తీసినట్లు, మేము చూసినట్లు కొన్ని మీకు షేర్ చేస్తున్నాను, అవి చూసి ఎంజాయ్ చేయండి. పోతి అనమాట. అది అదొక రకం పోతి. ఇదే చూపించింది ఇక్కడ. ఇది ఓకే 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 దానికి అనిపిస్తుంది. సో మనం అదే టైగర్ మూవ్ అవుతుంది, ఏదైనా సబ్జెక్ట్ మూవ్ అవుతున్నప్పుడు మనం ఆటో ఫోకస్లో పెట్టేయచ్చు. సో ట్రాకింగ్ ఫాస్ట్గా ఉంటుంది. ఓకే ఓకే, సబ్జెక్ట్ కానీ టైగర్ అక్కడ కూర్చొని ఉంది, దాన్ని తీయాలంటే మనం మాన్యువల్ ఫోకస్లో పెట్టుకుంటే ఇంకా షార్ప్గా వస్తుంది. ఎక్కడికి మూవ్ అవ్వట్లేదు కాబట్టి వైల్డ్ లైఫ్కి మ్యాక్సిమం కూడా ఆటో ఫోకస్ ప్రిఫర్ చేస్తారు ఎవరైనా. ఆటోనే, ఎందుకంటే కాన్స్టెంట్గా మూవ్ అవుతుంటాయి కదా, బర్డ్స్ అయినా కానీ ఏదైనా కానీ. జస్ట్ నౌ బాలు టైగర్ మేల్ టైగర్. ఇటే మార్నింగ్ ఇటేనా వచ్చింది మనం? మార్నింగ్ కనిపించలేదు మనకి. మనం వెళ్ళిన తర్వాత చాలా చూడలేదు. అంటే ఈ ఏరియాలో ఎవరైనా చూసారంటే గోల చేసేవాళ్ళు, అంటే ఎర్లీగానే పోయింది. అంతే, మన దగ్గర అంత అవేర్నెస్ లేదు కదన్నా. అంటే మీరు ప్రొఫెషనల్గా వచ్చారా లేకపోతే ప్యాషన్గా వచ్చారా? ప్యాషన్తోనే వచ్చాను, గ్రాడ్యువల్లీ ప్రొఫెషన్గా మార్చుకున్నాను. ఓన్గా వర్క్షాప్స్ అవి సెల్ఫ్గా చేద్దాం అనుకుంటున్నాను. లైక్ మన తెలుగు వాళ్ళకి చూపించినట్లు ఉంటుంది అని. సో ఓకే ఓకే ఓకే, మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఎవరైనా రావచ్చు. ఇంకోటి ఫ్యూచర్లో అంటే రాబోయే నేచర్ ఫోటోగ్రఫీ వాళ్ళకి ఆ కెరీర్ ఫోటోగ్రఫీ అభిప్రాయం ఏంటి? అభిప్రాయం అంటే ఏం లేదన్నా, ఎవరైనా కూడా లైక్ వాళ్ళు అఫోర్డ్ చేయగలరు, ఇంట్లో పెద్దగా ప్రెషర్ లేదు అంటే రావచ్చు. ఎందుకంటే ఇందులో టైం పడుతుంది సెటిల్ అవ్వడానికి, కానీ మంచి కెరీర్. లైక్ ఎవరైనా ఆఫ్ బీట్ ఎప్పుడు అదే డెస్క్లో కాకుండా 9 to 5 కాకుండా కొద్దిగా డిఫరెంట్గా ట్రై చేయాలనుకునే వాళ్ళకి మంచి కెరీర్, కాకపోతే టైం పడుతుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని రావచ్చు. అప్పుడప్పుడు అంటే మన బోరింగ్ లైఫ్లో ఒకసారి ఇలాంటి నేచర్లోకి వచ్చి జంతువులు చూస్తే
నాకు ఈ జంతువులు ఎంత ఎగ్జైట్గా ఉందో నిన్ను చూసిన అంత ఎగ్జైట్గా ఉంది. ఎందుకంటే వైల్డ్ ఫోటోగ్రఫర్ అంటే కంప్లీట్గా నేచర్లో గడుపుతారు కదా, వాళ్ళ లైఫ్ స్టైల్ కూడా వేరుగా ఉంటుంది. కాబట్టి నిన్ను చూసిన కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉందన్నమాట. నేను వైల్డ్ ఫోటోగ్రఫర్స్తో నేచర్లో గడపడం అనేది ఇంకా మనకి ఇంకా ఎక్కువ తెలుస్తుంది నేచర్ గురించి. ప్రతి కథలకి, ప్రతి పక్షి కథలకి, జంతువు కథల గురించి వాళ్ళకన్నా ఇంకా ఎవరో అబ్జర్వ్ చేయరు. ఎందుకంటే ఒక వీడియో కానీ ఒక ఫోటోతో కానీ తీయాలంటే కొన్ని గంటలు పేషెన్స్గా ఉండాలి. ఫ్రెండ్స్, నేను జశ్వంత్కి సపోర్ట్ చేయడానికి అసలు కారణం తను అందరిలాగా ఏదో ఉద్యోగం చేస్తూ జీవితంతో కాంప్రమైజ్ అయిపోకుండా తనకున్న ప్యాషన్నే ఒక వృత్తిగా మార్చుకున్నాడు. ఎవరి దగ్గర బానిసత్వం చేయకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్గాన్ని ఎంచుకున్నాడు. అంతేకాదు తను నా సబ్స్క్రైబర్ కూడా. మన ఫారెస్ట్ ట్రెక్కింగ్ వీడియోలు చూసి ప్రకృతి మీద మక్కువ పెంచుకొని ఈ రోజు ఒక వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫర్గా మారాడు. మనలోని ఆశయాన్ని నిజం చేసుకునే ఇలాంటి యువతని ప్రోత్సహించాలన్నదే నా ఆరాటం. భవిష్యత్తులో మీలో ఎవరైనా మన దేశంలో ఏ జంగిల్ సఫారీకి వెళ్లాలనుకున్నా ఖచ్చితంగా మన జశ్వంత్ని కాంటాక్ట్ అవ్వండి. నాలాగా మీరు కూడా అతన్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇది కేవలం ఏదో డబ్బు కోసం చేసే ప్రమోషన్ వీడియో మాత్రం కాదు. చాలా మంది ప్రజలను ఇబ్బంది పెట్టే ప్రమోషన్లు చేసి వారి జీవితాలతో ఆడుకోవటం మనం చూస్తూనే ఉన్నాం కదా. కానీ ఇది అలాంటిది కాదు. ఈ తడవ జంగిల్ సఫారీ నా మనసుకు ఎంతో నచ్చింది. మరియు ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేని సఫారీ కాబట్టే నేను జశ్వంత్కి సపోర్ట్ చేస్తున్నాను. అతని కోరిక మేరకు తడోబో లేని మరో గేట్లో త్వరలోనే ఇంకో జంగిల్ సఫారీ చేయబోతున్నాను. మీకు కూడా ఆసక్తి ఉంటే ఆ సఫారీలో నాతో కలిసి పాల్గొనవచ్చు. ఈ తడోబో జంగిల్ సఫారీకి సంబంధించి ఎలాంటి సందేహాలున్నా వెంటనే జశ్వంత్కి కాల్ చేసి తెలుసుకోండి. ఇక లేట్ ఎందుకు, మేము తడోబాలో ఏ హోటల్లో స్టే చేశామో అక్కడ వాతావరణం ఎలా ఉందో ఇప్పుడు ఒకసారి చూసేద్దాం. విజయవంతంగా సఫారీని ముగించుకున్నాము. చాలా అద్భుతంగా ఉంది. చాలా ఎంజాయ్ చేసాం అనమాట ఈ సఫారీని. ఇప్పుడు గేట్ చూసారా, గేట్ మనకి చాలా దగ్గరలో ఉంది. ఎందుకంటే వీళ్ళు టైం అంటే టైమే 2:30కి ఎగ్జాక్ట్గా బిగినాయాం. 6:30 అవుతున్నప్పుడు 6:30కి గేట్ దగ్గరికి వచ్చేసాం అనమాట. చూసారా, మనం ఇక్కడికి వచ్చామే లేదు. ఇక్కడ గొప్పతనం ఏంటంటే మనం ఇక్కడికి వచ్చామే లేదో మన హోటల్ కార్ని పంపించేస్తాడు అనమాట. ఈ హోటల్ కూడా అంటే హోటల్ వాళ్ళు కూడా మంచి సర్వీస్ చేస్తారు ఇక్కడ. ఫుడ్ కానీ అలాగే కేర్ కానీ వెహికల్స్ కూడా మన ఇక్కడే తీసుకొచ్చి సఫారీ దగ్గర దింపుతారు. అలాగే సఫారీ అవ్వగానే మళ్ళీ హోటల్ దగ్గర తీసుకెళ్తారు అనమాట. చూసారా, సెరెనిటీ లాడ్జ్ చాలా బాగుందన్నమాట. ఇది హోటల్ ఒక రేంజ్లో ఉందన్నమాట. ఇక్కడ రిసీవింగ్ కూడా అదే రేంజ్లో ఉంటుంది. ఫుడ్ మాత్రం అద్భుతంగా ఉందన్నమాట. అంటే నేను ఇది మన స్టేట్ కాదు, ఫుడ్ ఎలా ఉంటుందో అనుకున్నాను, కానీ మనకి మేలేనే ఉంది. మరీ చప్పగా ఏం లేదు. మొత్తానికి సఫారీ అవజేసుకుని వచ్చేసాము. ఇది మన డైనింగ్ అనమాట. ఇది దొరుకుతుందా? బాగుంది. నేను స్టే చేసే హోటల్లో ఫుడ్ మాత్రం ఒక రేంజ్లో ఉంది. రోజు చికెన్ కర్రీ పెడతారు అనమాట, కోడికూర పులుసు. అసలు మహారాష్ట్రలో నేను ఫుడ్ అంటే మన టైపు ఆలోచించగా తప్పగా ఉంటాయి అనుకుంటా, కానీ మనకన్నా బాగుందన్నమాట. స్పైసీగా ఉంది, అన్నీ లైట్గా స్పైసీగా సూపర్ టేస్ట్గా ఉందన్నమాట ఫుడ్ అనేది. కాబట్టి మీరు తడోబో వస్తే మాత్రం ఈ హోటల్ మిస్ కావచ్చు. ఎందుకంటే చికెన్ కర్రీ ఈ బౌల్ తెచ్చాడు కదా, తినేసాం అనుకోండి, నెక్స్ట్ ఆయన అడుగుతారు, సార్ ఇంకోటి తేనా అని. అంటే ఇంక్లూడింగ్ రూమ్ కాస్ట్లోనే అనమాట. అన్నీ మీరు ఎంత అనేది తినండి, అన్నీ రూమ్ కాస్ట్లోనే వస్తాయి. కానీ ఇంకో బౌల్కి ఎక్స్ట్రా కాస్ట్ అనేవి ఉండవు. ఫ్రూట్స్ ఇస్తున్నారు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కర్రీస్ ఇస్తున్నమాట. చాలా బాగుంది. నేనైతే 5 స్టార్ ఇస్తాను ఫుడ్కి కానీ, వీళ్ళ రిసీవింగ్ కానీ, అకామిడేషన్ కానీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మనం నల్లమలలోని మరొక రహస్యమైన ప్రదేశంలో కలుద్దాం.
అంతవరకు సెలవు.